ఆస్తి కోసమే ఇలా చేశారు బాబాయ్, ఆస్తి కోసం ఇలా చేశారని పదే పదే చెప్పడం జరిగింది. ఆస్తి పంచాయతీలు ఏమి లేవు. మారుతూ ఉన్నప్పుడే బెయిల్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పుడే ఆస్తి పంచాయతీలు, ఆస్తి ఎవరి వాళ్ళు పంచుకున్నాము, అసలు ఎక్కడ కూడా గొడవ లేదు. అంతా అవుతుంది మాట. ఘటన జరిగిన తర్వాత మీరు జైలుకి వెళ్ళడం జరిగింది. అప్పుడు మీ అన్నయ్య కూడా అంతా కలిసే ఉండడం జరిగింది. జైల్లో ఉన్నప్పుడు కూడా ఈ విషయం చర్చకు వచ్చినప్పుడు కూడా అన్నయ్య ఏం చెప్పేవారు మీతో? వద్దు, ఎందుకులే, నీ దృష్టికి వచ్చి అంతా చులకనైతాము, ఇట్లా లవ్ అఫేర్ ఉండే చులకనైతామని నాతో చెప్పకుండా సాధ్యమైనంతవరకు ఆయనని జాగ్రత్త పడి ఏం కాకుండా ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఆయన ప్రయత్నం చేసిండు తప్ప నా దృష్టికి వచ్చి ఎందుకు, నా నుంచి నా పిల్లలకు పోతుంది, నా పిల్లల దగ్గర నుంచి ఇంకోళ్ళకి పోతుంది, చులకనవుతుంది నా కుటుంబం అన్నట్టు ఆ జాగ్రత్త కోసం నా దృష్టికి తీసుకురాలేదు తప్ప మా మధ్యన ఎప్పుడు గొడవలు లేవు, ఆస్తి గొడవలు లేవు, ఎవరు లేవు. మీరు మిర్యాలగూడలో మారుతున్నావు తెలుసా, శ్రవణ్ తెలుసా అని ఎవరైనా తెలిసిన అడిగితే వాళ్ళ అన్నదమ్ములు ఎలా ఉంటారు అని చెప్పనని మీరు అడిగితే తెలుస్తుంది మేమంతా మంచుకుంటాము. జైల్లో ఉన్నప్పుడు కూడా మారుతిరావు లేఖలు కూడా రాసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో జైల్లో ఉన్నప్పుడు కూడా అతను సూసైడ్ అటెంప్ట్ కూడా ప్రయత్నించినట్టు కూడా తెలుస్తుంది. అప్పుడు ఏం జరిగింది? సూసైడ్ అటెంప్ట్ అనేది తెలియదు కానీ కొన్ని కాగితాలు అయితే ఉన్నాయి. అటెంప్ట్ అనేది అక్కడెక్కడ జరగలేదు. కాకపోతే ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు బీపీ ఏదో తగ్గింది అని చెప్పని తీసుకెళ్ళినప్పుడు తర్వాత నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత భార్యకి కాగితాలు ఇచ్చి పంపించిన కాగితాలు మాత్రం నా దగ్గర ఉన్నాయి, జిరాక్స్లు ఉన్నాయి.